నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. నేను ఏ దేవత ఆరాధన చేస్తే నా లైఫ్ బాగుంటుంది, ఏ దానము చేస్తే నాకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి అన్వేషణలో ఒక దేవత దగ్గర ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీ. అలా ప్రారంభమై ఉదాహరణకి ఒక వెంకటేశ్వర స్వామిని చేస్తున్నారు అనుకోండి పూజ, ఇంకోరెవరో చెప్తారు నేను ఆంజనేయ స్వామి చేసాను చాలా వచ్చిందంటే వెంకటేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామి, దాని తర్వాత ఇంకో దేవతా స్వరూపం అమ్మవారు, దాని తర్వాత ఇంకో స్వరూపం అలా పెరిగిపోతాయి. ఇందులో ఒక్కొక్క దేవతారాధన చేసినప్పుడు వాళ్ళకి కొన్ని మంచి మంచి అనుభూతులు కలిగినప్పుడు దాన్ని వదిలితే ఏమవుతుందో అనే దీంతో ఎక్కువ పెట్టేసుకొని కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు నేను ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అనేటువంటిది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ దేవతను ఆరాధించినా అది మూల పరమాత్మకే అందుతుంది. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా అందరి రక్తము ఎర్రగా ఉన్నప్పటికీ ఒక్కొక్క గ్రూప్స్ ఉంటాయి. ఆ రక్తం వాళ్ళకి బాగా పనిచేస్తుంది, అంటే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, వాళ్ళకి ప్రాణాన్ని ఎలా కాపాడుతుందో ప్రతి లగ్నము, ప్రతి రాశి, లగ్నం తెలియని వారికి రాశి పరంగా మీరు ఏ దేవత ఆరాధన చేస్తే, ఏ స్వరూపంలో ఉన్న పరమాత్మని ఆరాధిస్తే అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకటే. ఏ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మని మీరు ప్రార్థిస్తే మీకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది, ఏ దానము ఇస్తే మీకు బాగుంటుంది అనేటువంటి విషయాలు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మకర లగ్నము, మకర రాశి. మకరంలో జన్మించిన వారు ఉదాహరణకి మకర రాశిలో జన్మించారు. అందులో 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము మరియు ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించినప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఉత్తరాషాఢలో జన్మించినట్లయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాళీ అమ్మవారిని, సూర్య భగవానుని ధ్యానం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఓం సూర్యాయ నమః లేదా ఓం నమో వెంకటేశాయ కూడా చేసుకోవచ్చు సాత్విక పద్ధతిలో. లేదు నేను కొంచెం కాళీ అమ్మవారిని ధ్యానించడం ద్వారా నాకు బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళకి సహజంగానే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు. అంటే సహజంగా మీరేంటంటే శ్రీదేవత ఆరాధన ఇంకొంచెం తొందరగా ఫలితం ఇస్తుంది. ఏది ఫలితం ఇవ్వదని కాదు, ప్రతిదీ ఫలితం ఇస్తుంది. కానీ అక్కడ మీకు కొన్నిసార్లు మీ కర్మను తొలగించేటువంటి దేవత వస్తుంది అక్కడ, అప్పుడు కొంచెం కష్టం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఫలితం వస్తుంది ఆ రకంగా. అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో జన్మించారు మీరు ఉదాహరణకి, అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా చక్కటి మంచిది. అంటే ధ్యానం ముఖ్యంగా ఓం నమో వెంకటేశాయ. ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించారు అదే మకర రాశిలో, అప్పుడు మీరు చేయవలసింది హనుమత్ ఆరాధన. అందులో ముఖ్యంగా ఓం పంచముఖ హనుమన్ దేవతాయై నమః అనుకోవచ్చు, లేదా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే మీరు నిత్యము పూజ ఎవరికి చేసుకుంటే మంచిది, అమ్మవారి స్వరూపం ఎవరికైనా చేయొచ్చు, అందులో ముఖ్యంగా లలిత లేదా లక్ష్మీదేవికి చేసుకోవచ్చు. మరి మీరు ఏ రకమైనటువంటి దానం ఇవ్వడం ద్వారా మీకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది అంటే ఎక్కువగా కందులు ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశిలో మీకు ఏదైనా గ్రహం ఉంది, లేదా కన్యారాశిలో గ్రహం, మిథున రాశిలో గ్రహం ఉంది, ఆ గ్రహ సంబంధించినటువంటిది దానం ఇవ్వడము, ఆ గ్రహ సంబంధించినటువంటి పదార్థాన్ని గోవుకి తినిపించడం ద్వారా, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపించడం ద్వారా మీ యొక్క పూర్వజన్మ కర్మ పూర్తిగా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు దానం ఇచ్చేటప్పుడు కానీ, గోవుకు తినిపించేటప్పుడు కానీ భావన చాలా ముఖ్యం. ప్రేమగా లేదా ఒక ఆరాధనాభావంతో కానీ మీరు తినిపించినట్లయితే అక్కడ దేవత ఖచ్చితంగా కనెక్ట్ అవి తీరుతుంది. మనం పూజ చేసేటప్పుడు పర్టికులర్గా కొన్ని అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? ఎందుకంటే అలా చేస్తేనే మీకు ఆ యొక్క పూజా ఫలితము 100% మీకు వస్తుంది. ఎలా అంటే చాలామంది పూజ చేసేటప్పుడు భయంతో పూజ చేస్తుంటారు. అమ్మో ఇవాళ నేను పూజ చేయలేదు ఏమవుతుందో, అమ్మో నేను రోజు పెట్టే నైవేద్యం పెట్టలేదు ఏమవుతుందో, ఇవాళ గాబరగా చేసేసుకున్నాను ఏమవుతుందో అని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా దేవతని, అది అమ్మవారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మనం ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఎలా అయితే చూస్తుందో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, తల్లి వాడిని చాలా జాగ్రత్తగా పెంచుతుంది. అంటే అట్లాగా వాడి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు, కేవలం వాడిని పెంచడంలోనే ఆనందం పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు ఉన్నాడు, రోజు క్యారేజ్ కడుతుంది,
కానీ ఒకరోజు సడన్గా అనుకోకుండా తల్లి కొంచెం లేట్గా నిద్ర లేవడం ఏదో జరిగి ఆ రోజు క్యారేజ్ కట్టడం కుదరలేదు, ఏదో 2 బ్రెడ్ ముక్కలు పెట్టి పంపించేసినప్పుడు భయపడదు. అయ్యో బ్రెడ్ ముక్కలు పంపించాను, నా పిల్లవాడు నన్ను ఏమైనా అంటాడేమో అని భయపడదు, బాధపడుతుంటుంది. అయ్యో రోజు పెట్టే అంత ఫుడ్ నేను ఇవాళ క్యారేజ్లో పెట్టలేకపోయినా వాడికి ఆకలి తీరుతుందో లేదో అని. అదేవిధంగా మనం భగవంతుడికి చేసేటప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే భయపడుతూ ఉంటారు. అమ్మో నేను ఈరోజు ఇలా చేయలేకపోయాను, అష్టోత్తరం పూర్తిగా చదవలేకపోయాను, భగవంతుడు ఏమైనా కోపిస్తాడని. కాదండి, భయపడుతూ పూజ చేయకండి. అయ్యో ఇలా చేయలేకపోయానే అనేటువంటి భావంతో చేయండి. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అని నామం ఉంటుంది. అంటే మీ భావన చాలా ముఖ్యం భగవంతుడి మీద. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు పంచమాధిపతి ఎవరవుతారో ఆ దేవత ఆరాధన చేసుకోవాలని చెప్పాను నేను మీకు. అయితే ఇక్కడ పంచమ స్థానంలో కూడా గ్రహాలు ఉంటాయి సమ్ టైమ్స్. అంటే ఒక్కోసారి పంచమ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి సహజంగా మేషలగ్నానికి అయితే పంచమాధిపతి రవి, కానీ అందరికీ పంచమాధిపతి రవి అవ్వాలంటారు లేదు. ఒక్కోసారి రవి ఉంటాడు అక్కడ. రవి ఉన్నప్పుడు ఆ ఉన్న గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అంటే సూర్య ఆరాధన చేయడం, లేదు చంద్రుడు ఉన్నాడు అప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం, లేదండి కుజుడు ఉన్నాడు అప్పుడు స్కందుని ఆరాధన కానీ నరసింహస్వామి ఆరాధన కానీ ఆంజనేయ స్వామి ఆరాధన కానీ చేయండి. లేదండి బుధగ్రహం ఉందండి మాకు అక్కడ, అయితే ఇక్కడ ఉన్న గ్రహం ఎలా ఉంది, బాగా పాపకత్తిరిలో ఉండి లేకపోతే ఎక్కువ పాపగ్రహాలతో ఇంకొంచెం తీవ్రంగా చేయాలని అర్థం. సౌమ్య గ్రహాలతో ఉంటే సౌమ్యంగా సరిపోతుంది. తీవ్రంగా చేయడం అంటే ఏమిటి అంటే ఇంకాస్త కఠినంగా, అంటే ఇంకొంచెం హోమాలు చేయడం కానీ తర్పణాలు చేయడం కానీ కాస్త ఎక్కువగా చేయాలి. బుధగ్రహం ఉంది నారాయణుని విష్ణువుని, గురుగ్రహం ఉన్నది అక్కడ పంచమంలో, అప్పుడేంటి మీరు ఆ యొక్క దత్తాత్రేయుని ఆరాధించడము, దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. శుక్రుడు అమ్మవారి ఆరాధన, శని ఈశ్వర ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన, రాహు దుర్గా కేతువు ఉన్నట్లయితే పంచమ స్థానంలో గణపతిని ఆరాధించాలి. ఇదే విధంగా మనకు పంచమంలో ఉండే గ్రహాలు లేదా పంచమాధిపతి ఎవరయ్యారో ఈ ఆరాధన చేయడం ఎంత ముఖ్యమో 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు 6వ అధిపతికి సంబంధించిన దానాలు కూడా ఇవ్వాలి. మనం వీడియోలో 6వ స్థానాధిపతి ఎవరో వాళ్ళకి దానం ఇవ్వమని చెప్పేశాం. కానీ 6వ స్థానంలో ఏదైనా గ్రహం ఉంది, ఇప్పుడు రవి ఉన్నాడు గోధుమలు దానంగా ఇవ్వండి, చంద్రుడు బియ్యం, కుజుడు కందులు, దాంతోపాటు ఎరుపు రంగు క్లాతు, అదేవిధంగా బుధుడు పెసలు, గురువు శనగలు, అదేవిధంగా శుక్రుడు బొబ్బర్లు, శని తెల్ల నువ్వులు, రాహు మినుములు, కేతువు ఉలవలు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దానం ఇచ్చేటప్పుడు తీసుకునే వ్యక్తి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వండి. ఏదో నా దగ్గర ఉన్నాయి అనేటువంటి భావంతో కాకుండా చక్కగా ఆ తీసుకునే వ్యక్తి కూడా బ్రాహ్మణుడికి అంటే పురోహితుడికి ఒక లక్షణం చెప్పబడింది, దానము తీసుకోవాలి దానము ఇవ్వాలి అట. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే తీసుకునేటువంటి విషయంలో అమ్మో మేము తీసుకోము, మేము తీసుకుంటే మాకు ఆ కర్మ వస్తుంది అనేటువంటి భయపడుతుంటారు. అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో ఏమవుతుంటుందంటే వాళ్ళు తీసుకొని పక్కన పెట్టేయడం లేకపోతే అక్కడ పెట్టేసి వెళ్ళండి అన్నమో అంటూ ఉంటారు. అలాగా అక్కడ పెట్టేసి వెళ్ళండి అనుకునే దగ్గర మీరు దానం ఇవ్వడం అనేటువంటిది అనవసరం. మరి అలాంటప్పుడు కొంతమంది అడుగుతుంది ఏంటంటే ఏమంటే మరి ఈ దాన ప్రక్రియలో గోవుకి ఏమైనా పెట్టొచ్చా అంటూ ఉంటారు. గోవులకి ఈ దానం ఇచ్చేది పెట్టకండి. ఇప్పుడు గోధుమ రవ్వ తినిపించవచ్చు గోవుకి, బియ్యము పిండి వరకు తినిపించవచ్చు, కానీ ఈ కందుల కంటే కూడా ముఖ్యంగా క్యారెట్స్ తినిపించండి కందుల ప్లేస్లో, అంటే కుజుడికి సంబంధించింది. అలా కాదు శనగలు ఇస్తున్నాము గురువుకి సంబంధించింది, అలాంటి సమయంలో మీరు ఆ గ్రహానికి సంబంధించిన అరటికాయలు తినిపించవచ్చు గురువుకి సంబంధించిన విషయంలో. శుక్రుడికి సంబంధించిన విషయంలో ఏదైనా తీపి పదార్థాలు తినిపించవచ్చు. శనికి సంబంధించిన బెల్లం తినిపించవచ్చు, నువ్వులు తినిపించకండి. రాహు అదే నువ్వులు అదే బెల్లపు ఉండలు ఒక 4 ఉండలుగా తినిపించండి. కేతువు గ్రాసం తినిపించండి. బుధుడికి సంబంధించిన దాంట్లో గోంగూర తినిపించండి. బుధగ్రహ దోషం ఎక్కువగా ఉంది అని చెప్పారు మీకు ఎవరైనా జ్యోతిష్కులు, గోంగూర తినిపించండి. ఏమవుతుందంటే దీనివల్ల మీకు ఖచ్చితంగా ఆ గ్రహదోషము అంటే దానం ఇచ్చినప్పుడు ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మీరు పెట్టేటప్పుడు గోవు యాక్సెప్ట్ చేయదు. అది 2 కారణాలు ఉంటాయి అక్కడ. ఆల్రెడీ దానికి కడుపు నిండి ఉండొచ్చు, లేదా మీ దోషము పోవడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. అలాంటప్పుడు 2-3 సార్లు ప్రయత్నం చేసినట్లయితే గోవుని కాస్త మనసులో నమస్కరించుకొని గోవుకి నమస్కారం పెట్టి చేసినట్లయితే అప్పుడు తింటుంది. గోవు ఎప్పుడైతే స్వీకరించిందో అక్కడ మీకు దోషం పోతుందని అర్థం. అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకు పెట్టండి, జెర్సీ ఆవుకు పెట్టండి, కానీ పాపం పోతుంది అంటే మీ యొక్క కర్మ తొలగుతుందనే భావంతో పెట్టకండి. ఒక జీవికి పెడుతున్నాము ఆహారం పెడుతున్నాను అనేటువంటి మానవతా దృక్పథంతో పెట్టండి. కానీ జెర్సీ ఆవుకి ఆ పవర్స్ ఉండవు, బికాజ్ ఆఫ్ అది పిగ్ స్పెర్మ్తో తయారైంది కాబట్టి దానికి ఎనర్జీ ఉండదు. దేశీవాలి గోవుకే ఎనర్జీ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినటువంటిది ఏదైతే ఉంటుందో దానాలు
మీకు పాపగ్రహాలు 6వ స్థానంలో ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం ఫస్ట్ ఒక 7 వారాలు ఇచ్చేసి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇస్తుండండి దానం. అదేవిధంగా దేవతారాధన మాత్రం నిత్యము చేయండి. ఏమంటే మాకు సమయం లేదు, నిత్యము దేవతారాధన చేసుకునేంత సమయం లేదంటే ఆ దేవత నామాన్ని కనీసం స్మరించుకుంటూ ఉండండి. కొంతమందికి సమయం ఉండదు, కొంతమంది పిల్లలు ఉంటారు, చదువుకునేది ఉంటుంది, కొంతమందికి పొద్దున్న వెళ్ళిపోతే ఎప్పుడో రాత్రి రావాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళ వర్క్స్ అలా ఉంటాయి. అంత మాత్రం చేత వాళ్ళు ఏదో విపరీతంగా సంపాదిస్తారని కూడా ఉండదు. కానీ మనసులో చేసుకునే సమయం ఉంటుంది మీకు. మనసులో ఇప్పుడు ఉదాహరణకి ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ దేవత రక్షిస్తుంది.